టైంలో ఫోన్ చేసినా ఒకవేళ నేను టక్కున ఎత్తకుంటే అక్కకేం చేస్తారు, అంటే నీకు చేస్తే నాకు వచ్చి లేవు. పేపర్ పెన్ ఉంటుందిలే, పెన్ను ఉంటుందిలే. అయిలేమ్మా దౌర్జన్యంగా గెలిచినామంటే నేను పని చేసిన సార్, నేను కూడా వర్క్ చేసినాను సార్. దౌర్జన్యంగా ఏనాడు మేము పని చేయలేదు సార్. దౌర్జన్యంతో గెలిచలేరులే, ప్రేమతోనే పోయినాం, ఏనాడు మేము దౌర్జన్యం చేయలేదు. గెలవలేరు. ఈ టైం వాళ్ళది ఉంది సార్. నెక్స్ట్ మళ్ళా కూడా ఖచ్చితంగా చూస్తాడని నమ్మకం ఉంది. కాదమ్మా, ఈ రోజు వాళ్ళ టైం ఉంది, నెక్స్ట్ మా టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సినిమా చూపించాలి. ఇదే రేపు ఎలక్షన్లలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తే మళ్ళా గెలిపించుకుంటాం కూడా, ఖచ్చితంగా గెలిపించుకుంటాం సార్. మళ్ళా గెలిపించుకుంటా. నేనే వచ్చి కూర్చుంటా, నేను ప్రాణం పోయినా గెలిపించుకుంటాను. నేను వచ్చి కూర్చుంటాను. మన గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకి సినిమానే అంటారు. ఇది వేస్ట్ సార్. ఆయనతో చేతకాని పనులు అంటే ఈ చేతకాని పని జరుగుతుందంటే 10th వార్డులోనే జరుగుతుంది. చేత ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా వస్తారు, చేత లేని మనుషులు ఉన్నారు వీళ్ళు. పోలీసులను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడతారు అంతే సార్. అసలు అయిపోయినాక కొంచెం ముందర జరిగినా కూడా వాళ్ళు ఏం చేసుకోలేరు సార్. ఆయన అనుకుంటున్నారు, వేస్ట్ మాటలే మాట్లాడుతున్నారు. కానీ అయిపోయినాక ఎవడు ఊర్లో కూడా ఉండడు. గవర్నమెంట్ మారితే ఊర్లో కూడా ఉండడు. మాట్లాడిన ఆయన కూడా మీ దగ్గర తిరిగి వచ్చిన ఆయన ఇప్పుడు అప్పుడే తెలుసుకోవచ్చు. ఆ ప్రెజర్ ఒక రకంగా ఉంటుంది, పిలుచుకపోతే మన ప్రెజర్ డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడే మనం పోయి కూర్చున్నామంటే మొత్తం 1000-2000 మంది అవుతారు, లేచేది ఉండదు. వాళ్ళకు ఓట్లు వేసే భయం కాదు సార్, మేము తిరిగినా కూడా వాళ్ళకి భయం ఉంది. ఎవరితో మాట్లాడుతుందో, ఎవరు టేపిస్తుందో అట్లాంటి భయం బతుకొని వాళ్ళు బతుకుతున్నారు. మేము బతకడం లేదు. దేవుడు మనకు గెలిపిస్తామనే నమ్మకంతోనే మేము బతుకుతున్నాం. మనం పోయి కూర్చుంటే వీళ్ళని పంపిస్తాను, పిలుచుకోమంటే పోము. పిలుచుకొని వచ్చిన దానికి సిఐ మీద ఏమి యాక్షన్ తీసుకుంటామని అడుగుతాం. పోలీసులు వస్తారు, లేదంటే వాళ్ళకు క్షమాపణ చెప్పాలి.